హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో న్యూ ప్యాషన్ బొటిక్ వాళ్ళ దగ్గర ఉన్న డిజైనర్ బొటిక్ శారీ కలెక్షన్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనకి అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో డైలీ వేర్ కానించి సిల్క్ శారీస్ కానీ, ఫెస్టివల్ శారీస్ కానీ, వెడ్డింగ్ శారీస్ కానీ, న్యూ ట్రెండింగ్ తగ్గట్టుగా ఏవైతే శారీ కలెక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైజెస్లో ఇవ్వడం జరుగుతుంది. సో వీటిలో మీకు ఏ శారీ నచ్చినా కూడా మీరు హ్యాపీగా సింగిల్ పీస్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే స్క్రీన్ మీద కూడా నేను వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా రీసెల్లర్స్ కూడా ఉండి మీరు రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేసుకుంటామంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో. మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో కలెక్షన్ చూస్తున్నారు కదా, మనకి బెల్ట్ టైప్ శారీస్ కానీ, ప్లెయిన్ శారీస్ కానీ, షేడెడ్ శారీస్ కానీ, సీక్వెన్స్ శారీస్ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. అన్నీ కూడా ఏంటంటే మనకి న్యూ ట్రెండింగ్ తగ్గట్టుగా కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్షన్స్ అనమాట. ప్రైజెస్ కూడా మీకు ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు. మీరు ఏంటంటే గ్రూప్లో జాయిన్ అయినా లేదంటే వీటిలో ఏది నచ్చినా కూడా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారండి. సో మీకు నచ్చిన శారీ అనేది మీరు హ్యాపీగా తక్కువ ప్రైజెస్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. సో మన వీడియోస్లో అన్ని హోల్సేల్ చూపిస్తున్నామని చెప్పి మీరు అడుగుతూ ఉన్నారు రీటైల్ చూపించండి అని. సో మీరు ఇలాంటి వాటిలో ఏంటంటే మీకు రీటైల్గా సింగిల్ పీస్ కూడా వస్తుంది అండ్ హోల్సేల్ ప్రైజెస్లో కూడా మీకు రావడం వల్ల మీరు హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. సో శారీస్ చూసారు కదా, చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఇలాంటివే మీరు వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి, ఎంత డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయా లేదా అని చెప్పి చూసుకోవచ్చు. ప్రైజెస్ విషయానికి వస్తే స్క్రీన్ మీద నెంబర్కైనా మీరు కాంటాక్ట్ చేయండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మీకు డైలీ అప్డేట్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో మీకు నచ్చినప్పుడు ఏ శారీ నచ్చినా కూడా మీరు ఎప్పటికప్పుడు హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రెండ్స్, సిఓడి ఆప్షన్ అయితే మీకు లేదండి. మీరు పేమెంట్ చేసినాక డెఫినెట్గా మీకైతే కొరియర్ అనేది రావడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆర్డర్ చేసిన ఐటెం కాకుండా వేరే ఐటెం రావడం కానీ, ఇన్ కేస్ డ్యామేజ్ ఏమన్నా వచ్చుంటే మ్యాక్సిమం రాదండి. ఒకవేళ వచ్చుంటే కనుక మీరేంటంటే ఎప్పుడైనా సరే పార్సిల్ రాగానే వచ్చిన కాడ నుంచి ఓపెన్ చేసి చూసేంత వరకు కూడా మీరు వీడియోని షూట్ చేసుకుంటే కనుక అది ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. సో అది ప్రూఫ్ ఉంటే మీకు ఎక్స్చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. వితౌట్ ప్రూఫ్ అయితే మటుకు ఎక్స్చేంజ్ అనేది ఉండదు. సో ఇదొకటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ ఉన్నాయండి. టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం వల్ల మీరు ఒకసారి చెక్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి కలెక్షన్ అయినా కూడా మీరు చూసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ చూసారు కదండి, ఇవన్నీ మనకి ట్రెండింగ్లో ఉన్న శారీ కలెక్షన్స్. అండ్ ఇంకా బ్రాసో శారీస్ అండి. మనకి నెంబర్ ఆఫ్ బ్రాసోలోనే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. కాటన్ బ్రాసో అని చెప్పి అండ్ జెరీ, కొన్ని పేర్లు నాకు తెలియదు, బట్ అన్ని వెరైటీస్ అనమాట. మీరు వీడియో చూడండి తెలుస్తుంది. సో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అన్నీ మనకి ఏంటంటే ఒకే వీడియోలో షేర్ చేయాలంటే కొంచెం కష్టం పడుతుంది, టైం పడుతుంది. కాబట్టి మీకు శాంపుల్గా నేను ఈ వీడియోలో కొన్ని వెరైటీస్ మాత్రమే షేర్ చేశాను అనమాట. సో మరికొన్ని చూడాలనుకుంటే డెఫినెట్గా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అండ్ ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి. అది కనుక మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీ ఆర్డర్స్ ఏదైనా సరే తీసుకొని చెక్ చేసి అవైలబిలిటీ అనేది మీకు పంపించడం జరుగుతుంది అనమాట ఆఫ్టర్ పేమెంట్ అనేది. సో ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు. పేమెంట్ అయినాక పార్సిల్ డిస్పాచ్ చేసింది, పార్సిల్ ఎక్కడుంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో డైలీ వేర్ శారీస్ కావాలంటే డైలీ వేర్ శారీస్ ఇస్తారు. అలాగే ఏమన్నా మీకు డిజైనర్ శారీస్ కానీ, బొటిక్ స్టైల్లో ఉన్న కలెక్షన్స్ కావాలన్నా, లేదంటే మనకి ఫెస్టివల్ వస్తుంది, ఫెస్టివల్కి సంబంధించినవి కావాలన్నా, బెడ్డింగ్ కానీ, బ్రైడల్ సంబంధించిన ఎవ్రీథింగ్ అనమాట. ఎలాంటి కలెక్షన్స్ కావాలన్నా జస్ట్ మీరు మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన కలెక్షన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు విత్ ప్రైజు, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అన్నీ కూడా. సో మీరు ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ పెట్టేస్తాను. మీరు అన్ని కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఏది నచ్చినా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండ్ టేక్ కేర్. 유난히도 캄캄한 밤에 나 홀로 너를 생각하네. 이런 기분 설명할 수 없어. 원래 이맘쯤 너와의 여행을 생각했었는데 yeah, yeah, yeah. 네가 좋아하던 와인과 선물을 준비했겠지. 기뻐할 너를 상상하며 근데 왜 이래
이런 생각을 하면서 너를 추억만 하게 된 건지 yeah. 어쩌다 너와 나 왜 이렇게 끝난 건지 너를 기억하면 난 가슴이 아파와 어쩌다 너와 나 이렇게 잊혀진다면 다시 사랑할 수 없을 것 같아 그날의 나는 내게 너무 낯설었겠지 내 맘과 다르게 너에게 상처를 줬으니 사랑한다는 말로도 부족했던 너에게 내가 너무 잘못한 것 같아 너와 나의 다른 생각이 결국엔 우리를 서로 갈라서게 만들었어 근데 왜 이런 얘기를 하게 된 건지 난 모르겠어 어쩌다 너와 나 왜 이렇게 끝난 건지 너를 기억하면 난 가슴이 아파와 어쩌다 너와 나 이렇게 잊혀진다면 다시 사랑할 수 없을 것 같아 말은 해줘야 하는데 내 마음 변하지 않았다고 모든 게 오해야 내 얘길 들어주길 바래 어쩌다 너와 나 왜 이렇게 끝난 건지 너를 기억하면 난 가슴이 아파와 어쩌다 너와 나 이렇게 잊혀진다면 다시 사랑할 수 없을 것 같아 어쩌다 너와 나 왜 이렇게 된 건지 시간이 지날수록 네가 보고 싶어 어쩌다